ఈ వీడియోలో మీకు ఇలాంటి ఒక విలేజ్ గురించి చెప్పబోతున్నాను. ఆ విలేజ్ లో ఎవరు కూడా వాళ్ళ హౌసెస్ కి తాళం వేసుకోరు. ఒక్కరు ఇద్దరు కాదు, విలేజ్ లో ఉండి ఎవరు వేసుకోరు. అండ్ అలానే ఈ వీడియోలో కుతుబ్ మినార్ కి 379 మెట్లు ఎందుకు ఉంటాయో, దాంతో పాటు మనం పర్మిషన్ లేకుండా ఇండియాలో కైట్ అంటే గాలిపటం ఎగిరేయడం వల్ల మన పైన కేసు పడుతుందని మీకు తెలుసా? ఇవే కాకుండా దీంతో పాటు మరిన్ని ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో మొత్తంలో నేను మీతో ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాను, అది ఈ వీడియోకి లైక్ మాత్రమే. ప్లీజ్ గైస్ లైక్ చేయండి. నంబర్ 1, బనానాస్ అనేవి బెర్రీస్ అంట, ఇంకా స్ట్రాబెర్రీస్ అనేవి బెర్రీస్ కావంట. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, కానీ నేను క్లియర్గా అర్థం చేస్తాను, వినండి. ఒక ఫ్రూట్ని బెర్రీస్ అనాలి అంటే ఆ ఫ్రూట్ యొక్క సీడ్స్ ఫ్రూట్ లోపల ఉండాలి, అప్పుడు వాటిని బెర్రీస్ అని అంటారు. ఇది రూల్ అనమాట. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని గమనిస్తే వాటి సీడ్స్ ఫ్రూట్ పైన ఉంటాయి, కాబట్టి స్ట్రాబెర్రీస్ అనేవి బెర్రీస్ కావు. అదే బనానాని గమనిస్తే వాటి సీడ్స్ ఫ్రూట్ లోపల ఉంటాయి. రూల్ ప్రకారం ఒకవేళ సీడ్స్ లోపల ఉంటే వాటిని బెర్రీస్ అంటారు. బనానా సీడ్స్ లోపల ఉంటాయి కాబట్టి బనానాస్ని బెర్రీస్ అంటారు, ఇంకా స్ట్రాబెర్రీస్ని బెర్రీస్ అని అనరు. నంబర్ 2, ఈ ఫ్యాక్ట్ వింటే మీలో చాలా మంది నవ్వుతారు, అలానే సిగ్గు కూడా పడతారు. బట్ ఇది ఒక ఫ్యాక్ట్ కాబట్టి అన్ని వదిలేసి చెప్పాలి. వోంబట్ అనే ఈ జంతువు యొక్క పూప్ అంటే దీని యొక్క వేస్ట్ క్యూబ్ షేప్లో ఉంటుందంట. మిగతా ఏ యానిమల్కి కూడా ఇలా ఉండదు, బట్ ఈ యానిమల్కి మాత్రమే ఇలా ఉంటుందంట. ఎందుకంటే ఈ యానిమల్ యొక్క ఇంటెస్టైన్ 33 మీటర్స్ ఉంటుంది. ఇంకా ఈ ఇంటెస్టైన్ యొక్క ఎలాస్టిసిటీ వల్ల, ఇంకా కొన్ని మస్కులర్ కాంట్రాక్షన్స్ వల్ల దాని వేస్ట్ ఆ షేప్లో ఉంటుంది. నంబర్ 3, బ్లాక్ నైట్ శాటిలైట్. ఇది మన స్పేస్లోనే మిస్టీరియస్ ఆబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుండి ఈ ఆబ్జెక్ట్ మన అర్త్ చుట్టూ తిరుగుతుంది. అలా అని కొంతమంది ఏమంటున్నారు అంటే అది ఏలియన్స్ యొక్క వెహికల్, బట్ మిగతా వాళ్ళు అది స్పేస్లో ఒక అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ అంటే అది ఒక వేస్ట్ ఆబ్జెక్ట్ అంటున్నారు. బట్ ఇప్పటి వరకు కూడా ఈ ఆబ్జెక్ట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో ఎవరు చెప్పలేదు. కానీ నాసా దింపిన ఫొటోస్లో ఈ ఆబ్జెక్ట్ ఏదో సిగ్నల్స్ని పంపే ఆబ్జెక్ట్ అని కూడా అన్నారు. బట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఎవరు ఇయ్యలేదు. నంబర్ 4, షానీ టింపిష్కా. ఇది ఒక రివర్ పేరు అండ్ దీనిని బాయిలింగ్ రివర్ అని కూడా అంటారు. ఇది అమెజాన్ ఫారెస్ట్ లో ఉంటుంది. దీనిని ఇలా ఎందుకు పిలుస్తారు అంటే ఈ రివర్ వాటర్ యొక్క టెంపరేచర్ 99.1 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇందులో ఏ జంతువు పడ్డా కూడా మళ్ళీ తిరిగి రాదు. షానీ టింపిష్కా అని ఎందుకు పిలుస్తారు అంటే షానీ అంటే సూర్యుడు యొక్క వేడి, అలానే టింపు అంటే మరగడం అంటే బాయిల్ అవ్వడం అని అర్థం. ఇక్కడ ఉండే సూర్యుడు యొక్క వేడి వల్ల ఇంకా భూమి యొక్క వేడి వల్ల ఆ వాటర్ అంత వేడిగా ఉంటాయి, అందుకే దీనిని బాయిలింగ్ రివర్ అని అంటారు. నంబర్ 5, శని సింగాపూర్ విలేజ్. స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ విలేజ్ లో ఎవరు కూడా వాళ్ళ హౌసెస్ కి తాళం అంటే లాక్ వేసుకోరు అని. నిజంగానే వీళ్ళు అసలు వాళ్ళ హౌసెస్ కి లాక్ కూడా వేసుకోరు. చెప్పాలంటే అసలు వీళ్ళ హౌసెస్ కి డోర్స్ కూడా ఉండవు. కానీ ఎందుకంటే ఈ విలేజ్ యొక్క ప్రజల నమ్మకం ఏంటి అంటే ఈ ఊరు మొత్తానికి హిందూ భగవంతుడైన శనిదేవుడు కాపాడుతాడు అని నమ్ముతారు. అదే కాకుండా ఈ ఊర్లో చాలా పెద్ద శనిదేవుడి గుడి కూడా ఉంది. ఇంకా ఆ ఊర్లో అందరూ ఆ దేవుడిని పూజిస్తారు, అందుకే వాళ్ళ హౌసెస్ కి అసలు డోర్స్ కూడా ఉండవు. నంబర్ 6, దర్వాజా గ్యాస్ క్రేటర్ లేదా ద డోర్ టు ద హెల్. నరకానికి దారి తీసే తలుపు, ఏదన్నా కూడా ఒకటే. ఇది ఒక ప్లేస్ పేరు. ఇంకా ఈ ప్లేస్ చూడడానికి మీకు ఇమేజ్ లో కనిపిస్తున్నట్టు ఉంటుంది, అందుకే దీనిని డోర్ టు ద హెల్ అని అంటారు. 1971లో నార్మల్ గా డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక డ్రిల్లింగ్ మెషిన్ యాక్సిడెంటల్ గా న్యాచురల్ గ్యాస్ కి తగులుతుంది. ఇంకా రియాక్షన్స్ వల్ల అందులో నుండి ఎన్నో రకాల గ్యాసెస్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అలానే అక్కడ మంట కూడా అంటుకుంది. ఇంకా ఇప్పటికీ కూడా అక్కడ ఆ మంట అలానే ఉంది. ఇంకా కొన్ని గ్యాసెస్ అలానే రియాక్ట్ అవుతున్నాయి. ఇది టర్క్మెనిస్తాన్ అనే దేశంలో ఉంది. ఇంకా ఒక హోల్ లాగా అలానే ఉండడం వల్ల దీనిని ద డోర్ టు ద హెల్ అని అంటారు. నంబర్ 7, కుతుబ్ మినార్ కి 379 మెట్లు ఎందుకు ఉంటాయి, కానీ ఇప్పుడు ఒక మెట్టు విరిగిపోయింది. కరెక్ట్ గా ఇప్పుడు 378 మెట్లు ఉన్నాయి. ఇంకా ఈ కుతుబ్ మినార్ మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఉంటుంది. దీనిని 1192లో నిర్మించారు. ఇది నిర్మించినప్పుడు దీనికి 379 మెట్లు ఉండే. దీని హైట్ ప్రకారం మెట్లని కట్టారు, అందుకే దీనికి 379 మెట్లు ఉంటాయి. దీని వెనుక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఏం లేదు, జస్ట్ అది కట్టేటప్పుడు దానికి సరిపోయే అన్ని మెట్లు కట్టారు. ఇంకా అక్కడ 379 మెట్లు మాత్రమే సరిపోయాయి కాబట్టి అన్ని మెట్లని కట్టారు. నంబర్ 8, అందరూ వెయిట్ చేస్తున్న ఫ్యాక్ట్ ఇదే. నిజంగానే కైట్ అంటే
ఏంటి గాలిపటం ఎగిరేయడం వల్ల కేసు పడుతుందా? అకార్డింగ్ టు ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ఇండియాలో పర్మిషన్ లేకుండా గాలిపటం ఎగిరేస్తే కేసు పడుతుంది. ఈ యాక్ట్ ఇప్పటి నుండి కాదు, 1934 నుండి ఉంది. కానీ ఎవరు కూడా ఎవరిపైన కేసు పెట్టరు. ఎవరికి ఈ యాక్ట్ గురించి తెలీదు, అలానే ఎవరు పట్టించుకోరు. సంక్రాంతి అనేది మన హిందూ ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్కి సంబంధించిన యాక్షన్స్ పైన కేసు వేస్తే మళ్ళీ కొట్లాటలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరు ఈ యాక్ట్ని పట్టించుకోరు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్కొక్క లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్ దొరుకుతుంది.